ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం నమ శివాయ. జయ దుర్గామాత. ఓం నమో లక్ష్మీనారాయణాయ. కార్తీక పురాణం 21వ అధ్యాయం 21వ రోజు పారాయణం. కార్తీక పురాణం. పురం జయుడు కార్తీక ప్రభావం నిరుంగట. ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురం జయునకు కాంబోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధములో రధికునితో అశ్వసైనికుడితో గజ సైనికుడితో పదాతి సైనికులతో మల్లులు మల్ల యుద్ధ నిపుణులతో ఖడ్గ గద బాణ పరసవు మొదలగిన ఆయుధాలు ధరించి ఒండరులు ఢీకుని హూంకరించుకొనుచు సింహనాదం చేసుకొనుచు శూరత్వ వీరత్వములను చూపుకొనుచు భేరి దుందుంబులు వాయించుకొనుచు శంఖములను పూరించుకొనుచు ఉభయులు సైన్యములను విజయాకాంక్షులై పోరాడిరి. ఆ రణభూమినందు ఎటు చూచిన విరిగిన రథపు గుట్టలు, తెగిన ముండెములు, తొడలు, తలలు, చేతులు, ఆహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు, పర్వతాల వలె పడి ఉన్న ఏనుగులు, గుర్రములు, కళేభరాల దృశ్యములే. ఆ మహాయుద్ధములో వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులని తీసుకువెళ్ళడానికి దేవదూతలు పుష్పక విమానంపై వచ్చిరి. అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయం వరకు జరిగినది. కాంబోజాది భూపాలురు సైన్యము చాలా నష్టమైపోయెను. ఆయనను 3 అక్షోహిణులైన పురంజయుని సైన్యము నెల్ల అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది. పెద్ద సైన్యమున్న పురంజయునికి అపజయమే కలిగెను. దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయెను. బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారంతో సిగ్గుతో దిక్కుంచుచుండెను. ఆ సమయంలో వశిష్ఠుల వారు వచ్చి పురంజయుని ఊరడించి, రాజా, మున్నొకసారి నీ వద్దకు వచ్చి నీవు ధర్మాన్ని తప్పినావు, నీవు చేస్తున్న దురాచారములకు అంతులేదు, ఇకనైనాను సన్మార్గుడవై ఉండమని హెచ్చరించి తిని. అప్పుడు నా మాటలు ఆనలేదు. నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తుడవై ఉన్నందునే ఈ యుద్ధములో ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించితివి. ఇప్పటికైనా నా మాటలు ఆలకింపుము. జయాపజయాలు దైవాధీనములని ఎరిగి నువ్వు చింతతో కురింగిపోవటనేలా శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలన తలంపు కలదేని నా హితోపదేశం ఆలకింపము. ఈ కార్తీక మాసము ఇది కార్తీక మాసము. రేపు కృత్తికా నక్షత్రం